ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మేఘన మీదున్న కోపం వల్ల ఈ డెవిల్ చాలా మంచిగా కనిపిస్తోంది. మేఘన మంచితనం ఏంటో, ఈ డెవిల్ అసలు రంగేంటో ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు, కానీ అవి తెలుసుకున్న రోజున చాలా బాధపడతావమ్మా. అప్పుడు నీకు కన్నీరు రావమ్మా, కళ్ళల్లోంచి నెత్తురొస్తుంది. నేను అంటాన్రా, మేఘన మీదున్న పిచ్చి ప్రేమ వల్ల ప్రతిమ మంచితనం నీకు కనిపించట్లేదు అంటాను. దానికి నువ్వేమంటావు? అమ్మా, మేఘన ఎప్పుడు నా కోసం వెంపర్లాడలేదు, అలాగే నేను కూడా మేఘన కోసం పాకులాడలేదు. మేమిద్దరం చాలా పవిత్రమైన స్నేహంతో ముందుకు వెళ్ళాలి అనుకున్నాం. ఆ పిల్లల్ని మంచి భవిష్యత్తు వైపు నడిపించేటటువంటి మంచి ఆలోచన చేశామమ్మా. అదే మా ఇద్దరి కోరిక. అలాంటి మంచి ఆలోచనని ఈ డెవిల్ నాశనం చేసింది. పొలంలో కలుపు మొక్కలు తీసి పారేస్తేనే భూమిలో సారం పెరుగుతుంది. అలాగే నీ మనసులో ఈ రాక్షసి నాటిన విషపు మొక్కలు తీసేస్తేనే అసలు మంచి అనేది నీ మనసుకి తెలుస్తుందమ్మా. లేదంటే ఇది ఇంకా పెద్ద పెద్ద విషపు ఆలోచనలు నీ మనసులోకి ఎక్కిచ్చేస్తుంది. అప్పుడు నువ్వింతకంటే దారుణంగా మాట్లాడతావోనని భయంగా ఉందమ్మా. వద్దురా, నువ్వింకేం చెప్పొద్దు. అసలు నువ్వు ఆ మేఘనకి ఎదురుగా ఉండడం వల్లే ఈ సమస్యలన్నీ వస్తున్నాయని నాకు అనిపిస్తోంది. అందుకే మీరిద్దరూ ఈ ఇల్లు వదిలేసి వేరే ఇంటికి మారిపోండి. వేరే ఇల్లా? అదేరా, మన ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తోంది. కరెక్ట్గా చెప్పారు అత్తయ్య గారు. నట్టింట్లో కట్టుకున్న దాన్ని ఉంచుకొని పక్క చూపులు చూస్తూ ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది. అందుకే ఈ రూమ్ వదిలేసి మన ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుంది. ఆ ఇంటికి వెళ్ళాలనుందా? అవునండి, ఎప్పటి నుంచో ఉంది. అయితే వెళ్ళిపో, కానీ ఒక్కదానివే. నేనెక్కడికి రాను. అమ్మా, దీన్ని తీసుకెళ్ళి నువ్వే ఉంచుకో. అయ్యో, బియ్యం 2 కప్పులే ఉన్నాయే. ఏంటి పిన్ని ఆలోచిస్తున్నావు? బియ్యం 2 కప్పులే ఉన్నాయమ్మా. సరే, బియ్యం కుక్కర్లో పెట్టేయండి. నేను తర్వాత ఏదో ఒక కూర చేస్తాను. ఏ సత్యమూర్తి, ఏ సత్యమూర్తి! సత్యమూర్తి! ఏ సత్యమూర్తి! ఏ సత్యమూర్తి! సత్యమూర్తి! ఏడమ్మా, ఏడమ్మా పెద్ద మనిషి, పిలవండి. అరే, లోన్ తీసుకొని కట్టడం లేదు, ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. అసలు ఏమనుకుంటున్నాడు ఆయన?
బ్యాంకులో డబ్బులు తీసుకొని ఎగ్గొట్టొచ్చు అనుకుంటున్నాడా? అయినా కిందటి నెల ఈఎంఐ కట్టలేదు, దానికి పెనాల్టీ పడింది. ఈ నెల కూడా పెనాల్టీ పడింది. ₹1 కూడా కట్టలేదమ్మా. పిలవండి మా సత్యమూర్తిని. ఏ సత్యమూర్తి, ఏ సత్యమూర్తి! ఏమండి, ఏంటి మీ దౌర్జన్యం? ఏమ్మా, మాది దౌర్జన్యమా, మీది మోసమా? మాటలు మర్యాదగా రానివ్వండి. మేమే మోసం చేశాం. 15 లక్షలు అప్పు తీసుకుని ఈఎంఐ కట్టడం లేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దీన్నేమంటారు? మోసం అనరా? అయినా మీతో మాకు అవసరం లేదు. ముందు పిలవండి సత్యమూర్తిని. ఆఫీసుకి తీసుకెళ్ళాలి. పిలవండి. మా మామయ్య గారు హైదరాబాద్ వెళ్లారు. ఏంటి? మా అత్తయ్య గారికి ఆపరేషన్ చేయించడం కోసం హైదరాబాద్ వెళ్లారు. ఇక ఇప్పట్లో రారు. హైదరాబాద్ వెళ్ళారా? అంటే ఏంటండి మీ ఉద్దేశం? బ్యాంకులో లోన్ తీసుకుని లోన్ ఎగ్గొట్టి హైదరాబాద్ పారిపోతే మేము వదిలేస్తాం అనుకున్నారా? అక్కడ కూడా మా ఏజెంట్స్ ఉంటారు. సత్యమూర్తి ఎక్కడ దాక్కున్నా మా వాళ్ళు వెతికి మరీ పట్టుకుంటారు. ఏమండి, కిందక్కడి నుంచి చూస్తున్నాను. ఊరుకుంటుంటే మరి మాటలు మీరిపోతున్నారు. మా అన్నయ్యని పట్టుకుని పారిపోయాడు అంటున్నారు, వెతికి పట్టుకోవాలి అంటున్నారు. ఆయనేం దొంగ కాదు, మీరు వెతికి పట్టుకోవడానికి. దొంగ కాకపోతే దొర అంటారా? ఇలా పారిపోతే చాలా ఆపండి. మీకు కావాల్సింది మంత్లీ మీ ఈఎంఐ కట్టడమే కదా? అది నేను కడతాను. నువ్వు కడతావా? అవును, నేనే కడతాను. మా మామయ్య గారు ఆ అప్పు చేసింది నా పెళ్లి కోసమే. అందుకే ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత ఆయనది కాదు, నాది. నేనే ఆ అప్పు తీర్చాలి, తీరుస్తాను. కానీ నువ్వు ఖచ్చితంగా తీరుస్తావని గ్యారెంటీ ఏంటి? మీకు గ్యారెంటీ కావాలంటే నన్ను ఎక్కడ సైన్ పెట్టమంటే అక్కడ సైన్ పెడతాను. సరే, అయితే లోను మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయిస్తాను. పేపర్స్ తీసుకొని వస్తాను, దాని మీద మీరు సంతకం చేయాలి. మీరు గాని లోన్ కట్టకపోతే ఈ ఇల్లు స్వాధీనం చేసుకోవాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి. నెలకి 28,000 ఎలా కడతావమ్మా? ఇంట్లో సరుకులకి, పాలకి, పిల్లల స్కూల్ ఫీజులకి అన్నిటికీ డబ్బులు ఎంత అవుతాయి? అవి ఎలా వస్తాయి? చూడు పిన్ని, కష్టం వచ్చిందని చతికిల పడిపోతే ఇంకా కష్టం కదా. లేచి పరిగెత్తాలి, తప్పదు. ఆంటీ, ఆంటీ, ఫోన్ లిఫ్ట్ చేయండి ప్లీజ్.
ఏంటి నాకెందుకు ఫోన్ చేస్తున్నావు? నువ్వు ఫోన్ చేశావని మా మేఘనకి తెలిస్తే నిన్ను చంపినంత పని చేస్తుంది. అది కదా ఆంటీ, ఇప్పుడు మేఘన జీవితం ఇలా అయిపోవడానికి కారణం నేనే కదా. అయితే మేఘన సర్టిఫికేట్స్ కూడా నా దగ్గరే కాలిపోయాయి. అయితే ఏం చేయాలి? అదే, ఇప్పుడు మీకు తోడెవరూ లేరు. మీ కష్టాల్ని పట్టించుకునేవాళ్ళు కానీ మీ బాధల్ని చూసేవాళ్ళు కానీ ఎవరూ లేరు. లేకపోతే నీకేంటి సమస్య? అది కదంటీ, మీరిప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో నాకు తెలీదు, కానీ ఖచ్చితంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని మాత్రం తెలుస్తుంది. అందుకే ఏంటి? నేను త్వరగా చెప్పు. కొంచెం డబ్బులు ఇస్తాను. ప్లీజ్ ఆంటీ, మీరలా కోపంగా చూడకండి. మీ కష్టానికి కారణం నేనే కాబట్టి మీకు 20,000 ఇస్తాను. అవి మేఘనకి చెప్పకుండా మీరే ఏదో ఒకలా మేనేజ్ చేసి ఇంట్లో వాడండి. ఏం అక్కర్లేదు. హలో, మేఘనా, ఏం చేస్తున్నావు? మనకి నెలకి ఎంత ఖర్చు అవుతుందో రాస్తున్నాను పిన్ని. మొత్తం నెలకి 35,000 రూపాయలు కావాలా? అవును పిన్ని, అవి ఈఎంఐకి, ఇంట్లో సరుకులకి, పిల్లల స్కూల్ ఫీజులకి, అంతే. పైన ఏ ఖర్చు వచ్చినా ఇంకా కావాల్సి ఉంటుంది. ఇంత డబ్బు ఎలా వస్తుంది? నేను ఎన్ని చీరలు జాకెట్లు కుట్టినా ఎంతో కొంత నీకివ్వగలను గాని ఇంత పెద్ద మొత్తం కష్టం కదమ్మా. కంగారు పడుకు పిన్ని, సర్టిఫికెట్స్ లేకుండా చేయగలిగే ఉద్యోగాల నోటిఫికేషన్లు కొన్ని చూశాను. ఫోన్ చేసి వెంటనే వెళ్ళి జాబ్లో జాయిన్ అవుతాను. సర్టిఫికెట్స్ వచ్చే వరకు అదే చేస్తాను. హలో, నా పేరు మేఘన అండి. మీరు ఈరోజు పేపర్లో జాబ్ గురించి ఒక ప్రకటన ఇచ్చారు. అంటే ఇప్పుడొచ్చిన జాబ్లో జాయిన్ అయిపోవచ్చా? అయితే ఓకే, నేను వెంటనే వస్తాను. కొంచెం మీ లొకేషన్ పంపిస్తారా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఏంటోనమ్మా, ఆడదానివని కూడా చూడకుండా ఆ దేవుడు నీకిన్ని కష్టాలు ఎందుకు పెడుతున్నాడో? కష్టాలు పెడుతున్నా వెంటనే ఏదో ఒక దారి చూపిస్తున్నాడు కదా పిన్ని. మీరేం కంగారు పడద్దు, ధైర్యంగా ఉండండి. నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. ఓకేనమ్మా, ఓకేనమ్మా. నీకు ఏది నచ్చితే అది చెయ్యి, కానీ యూరప్ ట్రిప్కి మాత్రం ఇప్పుడు వెళ్ళకు. అక్కడ చాలా దారుణమైన యుద్ధాలు జరుగుతున్నాయి. సరేనమ్మా, నాన్న కొన్ని పనులున్నాయి, ఉంటాను మరి, బాయ్. ఎవరంకుల్, మీ డాటరా? అవునమ్మా, నా ఒక్కగానొక్క కూతురు. నా ఆస్తికి, నా ఆలోచనలకి వారసురాలు. ఏంటమ్మా అర్జెంటుగా రమ్మన్నావు? ఏమైనా కొత్త విషయాలు తెర మీదకి వచ్చాయా?
విషయాల్ని క్రియేట్ చేయగలిగే మైండ్ నాకున్నప్పుడు కొత్తగా ఏదీ జరగాల్సిన అవసరం లేదు అంకుల్. అంటే నువ్వు కొత్తగా క్రియేట్ చేసిన ప్రాబ్లం ఏంటి? అది జరిగింది. ఎంత పెద్ద ఏనుకైనా చిన్న మేకు కాల్లోకి దిగితే విలవిల్లాడిపోతుంది. కాల్ చేసిన సర్టిఫికేట్స్ మేఘనని చాలా బాధ పెట్టాయన్నమాట. అవునంకుల్, ఈ దెబ్బకి మేఘనాకి ఎక్కడా జాబ్ అనేదే రాదు. ఏ కూలి పనో చేసుకుంటూ బతకాలి. సైకలాజికల్గా మేఘనాని చాలా పెద్ద దెబ్బ కొట్టాను. నువ్వెంత పెద్ద దెబ్బ కొట్టినా మేఘన చతికిల పడిపోదమ్మా. మేఘన మానసికంగా చాలా బలవంతురాలు. నువ్వు చేసిన పని వల్ల తను తాత్కాలికంగా కింద పడుతుంది గాని పైకి లేచే దారి ఉన్నప్పుడు తను కూలబడి ఉండిపోదు. దారుందా? కాల్ చేసిన సర్టిఫికేట్స్ కావాలని గవర్నమెంట్కు అప్లై చేసుకుంటే మళ్ళీ తన సర్టిఫికేట్స్ తనకు వచ్చేస్తాయి. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. అలాంటిది పెద్ద పావుని ఇంకెంత పెద్ద కర్రతో కొట్టాలి? నువ్వు మొయ్యలేనంత పెద్ద కర్రతో కొట్టాలి. అంటే బ్రిడ్జి కట్టినా బిల్డింగ్ కట్టినా దాన్ని స్ట్రాంగ్గా నిలబెట్టగలిగేది పిల్లర్స్ కాదు, ఆ పిల్లర్స్ లో ఉండే స్టీల్ రాడ్స్. స్టీల్ రాడ్స్ లేకపోతే ఎంత సిమెంట్ వేసినా ఒక్క అంతస్తు కూడా నిలబడదు. అలాగే మనిషి బలంగా నిలబడాలంటే ఆ మనిషిలో కూడా బలమైన స్టీల్ రాడ్ లాంటి క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్ మీద దెబ్బ కొడితే ఎంత బలవంతుడైనా ఎంత డబ్బున్నవాడైనా దెబ్బకి కుప్పకూలిపోతాడు. అందుకే నువ్వు దెబ్బ కొట్టాల్సింది మేఘన క్యారెక్టర్ మీద. ఎంత డబ్బున్నవాణ్ణైనా ఎంత పేరు ప్రతిష్టలున్నవాణ్ణైనా మానసికంగా బలంగా ఉన్నవాళ్ళు దెబ్బ కొట్టగలరు. అందుకే నువ్వు మేఘన మనసులో ఉన్న స్ట్రాంగ్ క్యారెక్టర్ని దెబ్బ కొట్టి దాన్ని వీక్ చేశావంటే ఇంకా తనెప్పటికీ కోలుకోలేదు. ఒకవేళ కోలుకోవాలని ట్రై చేసినా సమాజం తనని తొక్కేస్తుంది. మీరు చాలా పర్ఫెక్ట్ గా ఆలోచించారు. మీది చాలా మంచి ఐడియా. నేను ఇక నుంచి దీన్నే ఫాలో అవుతాను. మేఘనా క్యారెక్టర్ ని బ్యాట్ చేస్తాను. పిన్ని, నేను వెళ్ళొస్తాను. ఏమ్మా, వెంటనే వెళ్ళాలా? అదేంటి పిన్ని, ఆ కన్సల్టెన్సీ వాళ్ళు వెంటనే రమ్మన్నారు కదా. అంటే కొంచెం లేటుగా వెళ్తే ఏం కాదు కదా. ఏ పిన్ని, ఏమైంది? అది నిత్యకి బాగా జ్వరంగా ఉంది, ఒళ్ళు కాలిపోతోంది. అయ్యో, టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది. ఇంట్లో టాబ్లెట్స్ ఉండాలి కదా పిన్ని. పిల్లల టాబ్లెట్స్ ఏవీ లేవమ్మా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్కా? ఏమ్మా, డబ్బుల గురించా? పిల్లల ఆరోగ్యం బాగు చేయించుకోవడానికి తడుముకోవాల్సి రావడం నిజంగా దురదృష్టం. దీని నుంచి త్వరగా బయటపడిపోవాలి. ఇదిగోమ్మా, నా దగ్గర 500 ఇవి తీసుకుని వెళ్ళు. ఎప్పుడో 2 నెలలైంది నేను జాకెట్లు కుట్టించి. ఆ డబ్బులు ఇందాకే తెచ్చిచ్చారమ్మా, తీసుకెళ్ళు. పిన్ని, మీ కష్టార్జితం
వాలుతున్న పొద్దుని నాకు డబ్బుతో పనే ఉంటుందమ్మా. ఎంతో సంతోషంగా సరదాగా గడపాల్సిన వయసులో ఇంత కష్టాన్ని భుజాన మోస్తున్న నీకు తోడుగా నిలబడింది వేణ్ణీళ్ళకి చన్నీళ్ళవ్వాలనేనమ్మా. తీసుకెళ్ళు. సరే పిన్ని, నితిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపించి ఇంట్లో దింపేసి అప్పుడు నేను వెళ్తాను. జాబో గంట లేట్ అవుతుంది. సరేనమ్మా. ఆదికి ఈరోజు సెలవు కదా, ఆడుకుంటున్నాడు. నేను ఇంట్లోనే ఉండి ఆదిని చూసుకుంటాను. నువ్వు వెళ్ళొచ్చేసేయ్. సరే పిన్ని. నిత్య, ఆ కన్సల్టెన్సీ వాళ్ళే కాల్ చేస్తున్నారు. హలో, చెప్పండి. ఏమ్మా, వెంటనే వస్తానని చెప్పారు, ఇంకా రాలేదేంటి? వస్తానండి, ఓ గంటలో వచ్చేస్తాను. అయ్యో, గంటలో ఎలాగమ్మా? ఇక్కడ అలా కుదరదు. మీరు అరగంటలో రాకపోతే ఈ పని ఇంకెవరైనా తీసేసుకుంటారు. అరగంటలోనా? మీరు చూస్తే బాగా చదువుకున్న వాళ్ళ ఉన్నారు. మరి రోజువారీ కూలీ పనులు తలదించుకుని పని ఏదైనా చేస్తాను. 500 రూపీస్ డిపాజిట్ చేయాలి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.